జాతర జాతర అనగానే మన గుర్తుకు ముందు వచ్చేది బొమ్మలతోటి ఆడే ఆట, పిల్లలు సంతోషంగా ఆడుకునే ఆట, పెద్దలు జూదం ఆడే ఆట, యువకులు కానీ పెద్దలు కానీ జూదం ఆడే కాయ రాజా కాయ జాతర తీసుకోండి. ఇక్కడ ఆటలు ఆడుతున్నారు. స్వామివారి వెంకటేశ్వర స్వామివారి జాతర వెంకట్రావుపూర్లో అన్నమాట. భక్తులు వచ్చేసి చాలానే వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గుట్ట పైన కొలువై ఉన్నారు. రథం కూడా స్వామివారికి గుట్ట పైన కొలువై ఉన్నారు. స్వామివారు వెంకటేశ్వర స్వామివారి ద్వారంలాగా దీన్ని స్వీకరిస్తారు. జాతరకైతే పోతున్నాం మనం చూసుకోవచ్చు. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ టుడే వ్లాగ్ వచ్చేసి వెంకట్రావుపూర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జాతర అనమాట. అక్కడికైతే మేము వచ్చేసినాం. ఈ లొకేషన్ వచ్చేసి జైతల జిల్లా కోరుట్ల మండలం వెంకట్రావుపూర్ గ్రామం అనమాట. కోరుట్ల నుంచి ఒక 5 కిలోమీటర్ ఉంటుంది. వెంకట్రావుపూర్ గ్రామం నుంచి ఒక 1 కిలోమీటర్ అట్లా బయటికి పోతే స్వామివారు ఉంటారన్నమాట. వెంకటేశ్వర స్వామివారి గుట్ట ఉంటుంది. గుట్ట దగ్గరనే జాతర అనమాట. స్వామివారి గుట్ట పైన ఉంటారు. 16వ తారీఖు 11వ నెల 2024 రోజున జాతర అనమాట. తెల్లారి ఊరేగింపు, ఊర్లో ఊరేగింపు చేస్తారు. ఇక రథం ఉంటుంది. అండ్ మీరు చూస్తున్న రోజు అనమాట వీడియో. మీరు మేబీ తెల్లారి వస్తుంది వీడియో, 17వ తారీఖుకి వస్తుంది. మీరు చూస్తున్న రోజు వచ్చేసి వెంకట్రావుపూర్లో గ్రామంలో ఊరేగింపు చేస్తారనమాట మన రథంతో. ఇక్కడ చూసుకొని ఇది ద్వారంలా కూడా చూసుకోవచ్చు. స్వామివారి ఇక్కడ నుంచి మెట్ల నుంచి పైన పోతే స్వామివారి గుట్ట పైన కొలువై ఉన్నారు. అక్కడ భక్తులందరికీ దర్శనం ఇస్తారు స్వామివారు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనం తర్వాత సైడ్ని చూసుకుంటే జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రథంతో స్వామివారిని వచ్చేసి ఊరేగింపు చేస్తారు. తెల్లారి ఆ రథం ముంగట్ని హోమం జరుగుతుంది చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఊరు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. హోమం జరుగుతుంది. ఇక్కడ హోమం జరిగిన తర్వాత తెల్లారి ఊరేగింపు చేస్తారు ఊర్లో అన్నమాట. రష్ జనాలు ఏమనుకుంటారో, ఇది వచ్చేసి జూదం అన్నమాట. జూదం అంటే మన తెలుగు భాషలో ఆట అన్నమాట. అంటే ప్రతి చర్కాస్లో కాయ ఆట ఉంటుంది కదా, దానికి అనమాట అందరు చూస్తున్నారు. ఇక్కడ మనం కూడా జూమ్ చేసి నీకైతే దగ్గర నుంచి చూపెడతాను. జనం అయితే పొట్టుగా ఉన్నారనమాట. ఇక్కడైతే కాయ ఆటకి నేను కూడా దగ్గర నుంచి అయితే చూపెడతాను. జాతరలో ప్రతి జాతరలో ఎంజాయ్ చేయాలంటే ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ కానీ ఇట్లాంటి మంచి మన ఆటలు కానీ అవి ఉంటేనే జాతరలో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు పిల్లలు అందరూ పెడుతున్నారు డబ్బులు. ఇదే కాయ క్లూలో చూసుకోవచ్చు. జాతర అంటేనే ఇంత ఇలాగే ఉంటుంది. చిన్నప్పుడు మావి కూడా గుర్తులు వస్తాయి. జాతరకు పోతే చిన్నప్పుడు ఆడుకున్నది, ఇంకా జాతరని బుగ్గులతోటి అవి ఇవి ఆడినాయి, ఇంకా బొమ్మలతోటి చాలా జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకున్నప్పుడు బాయ్. బ్లాగ్ ఇంతటితో సమాప్తం. కొత్త చూసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.